డీటెయిల్స్ చూసుకుంటే తెలంగాణలోని ప్రముఖ వ్యవసాయ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ బొటాలియన్ గార్డెన్లోని భారీ వృక్షాలను దాదాపు 20 జేసీబీలతో తొలగిస్తున్నట్టు ప్రచారం జరిగింది. వన మహోత్సవం పేరుతో 20 ఎకరాలను చదును చేసేందుకు ఇలా చేశారని వార్తలు వినిపించాయి. దీనిపై జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జానయ్య స్పందించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రేపు జరిగే వన మహోత్సవ కార్యక్రమంపై కొందరు అసత్యాలను, అవాస్తవాలను కొన్ని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జానయ్య తెలిపారు. ఇవి పూర్తిగా అవాస్తవమని, ఇలాంటి అసత్య ప్రచారాల ప్రభావానికి ఎవరూ లోను కాకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. యూనివర్సిటీలో ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉన్న బొటానికల్ గార్డెన్ గత 15 ఏళ్ల నుంచి నిరాధారణకు గురి కావడంతో సుబాబుల్, యూకాఫట్ వంటి వాతావరణానికి దుష్ప్రభావాలు కలిగించే చెట్లు ఉండడం వల్ల మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. యూనివర్సిటీ సెక్యూరిటీ ఆఫీసర్ ఇతనే, యూనివర్సిటీ సెక్యూరిటీ ఆఫీసర్ ఇతనే. చూడండి ఇక్కడ ఫేస్ చూపండి అంకుల్, చూపి ఫేస్ చూపి. రైట్ రైట్ రైట్. రాత్రికి రాత్రి 10 జేసీబీలు పెట్టించి అగ్రికల్చర్ యూనివర్సిటీలో అగ్రో బయోడైవర్సిటీ పార్క్ లో మళ్ళీ చెట్లను నరికి వేస్తున్నారు రేవంత్ రెడ్డి. మన రేవంత్ అన్న పాలన. యూనివర్సిటీ సెక్యూరిటీ ఆఫీసర్స్ కూడా విద్యార్థులని బంధించడానికి ట్రై చేస్తున్నారు. యూనివర్సిటీ సెక్యూరిటీ ఆఫీసర్ ఇతనే, యూనివర్సిటీ సెక్యూరిటీ ఆఫీసర్ ఇతనే. చూడండి ఇక్కడ ఫేస్ చూపండి అంకుల్, చూపి ఫేస్ చూపి. రైట్ రైట్ రైట్. రాత్రికి రాత్రి 10 జేసీబీలు పెట్టించి ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉన్న సుబాబుల్, యూకలిప్టస్ చెట్లను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో ప్రయోజనకరమైన సాంప్రదాయ పండ్ల మొక్కలను, ఇతర అటవీ జాతి మొక్కలను నాటి పెంచే కార్యక్రమాన్ని హెచ్ఎంఎంటీ చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగానే సుబాబుల్, యూకలిప్టస్ చెట్లను తొలగించే పనులను చేపట్టామని స్పష్టం చేశారు. దీనిపై వచ్చే ఎలాంటి అపోహాలకు ప్రజలు నమ్మొద్దని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించి తలపెట్టిన వన మహోత్సవం కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జూలై 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులతో పాటు ప్రకృతి ప్రేమికులు, వాలంటీర్లు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. యూనివర్సిటీ క్యాంపస్ ప్రస్తుతం లాంటానా, పార్థెనియం, ప్రొసోపిస్, జూలీఫోర్లా వంటి కలుపు మొక్కలతో నిండిపోయి పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. అదనంగా యూకలిప్టస్, సుబాబుల్ వంటి విదేశీ జాతి మొక్కలు విపరీతంగా పెరిగిపోయి ఈ కలుపు మొక్కలు, విదేశీ జాతులను తొలగించి కొత్త విలువైన మొక్కలను నాటడానికి స్థలం కేటాయిస్తున్నారు. ప్రస్తుతం యూకలిప్టస్, సుబాబుల్తో నిండి ఉన్న సుమారు 150 ఎకరాలను వన మహోత్సవంలో భాగంగా విలువైన కలుపను ఇచ్చే రకాలను నాటడానికి ఖాళీ చేయనున్నారు. ముఖ్యంగా గత నెలలో 150 ఎకరాల పాత స్థలాల నుంచి యూకలిప్టస్, సుబాబుల్ను తొలగించడానికి పీజేటీయూ ఐటీసీ కంపెనీకి టెండర్లు మంజూరు చేసింది. రాబోయే కొత్త సాంప్రదాయ తెలంగాణ స్థానిక జాతుల పెంపకం కోసం స్థలాన్ని సృష్టించడానికి చెట్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతుందని వైఎస్ ఛాన్సలర్ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్. విజయ, తెలంగాణలోని ప్రముఖ వ్యవసాయ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ బొటానికల్ గార్డెన్ లోని భారీ వృక్షాలను దాదాపు 20 జేసీబీలతో తొలగిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగింది. వన మహోత్సవం పేరుతో 20 ఎకరాల చదును చేసేందుకు చాలా ఇలా చేశారని వార్తలు కూడా వినిపించాయి.
దీనిపై జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జానే ఒక ప్రకటనలో స్పందించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రేపు జరిగే వన మహోత్సవం కార్యక్రమంపై కొందరు అసత్యాలు, అవాస్తవాలను కొన్ని సోషల్ మీడియాల వేదికగా ప్రచారం చేస్తున్నారని వర్సిటీ వైస్ ఛాన్సలర్ జానే ఆ ప్రకటనలో కొనియాడారు. ఇవి పూర్తిగా అవాస్తవమని, ఇలాంటి అసత్యాలను ప్రచారం ప్రభావానికి ఎవరు లోన్ కాకూడదని చెప్పి కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. యూనివర్సిటీలో ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉన్న బొటానికల్ గార్డెన్ గత 15 ఏళ్ల నుంచి నిరాధారణంగా గురికావడంతో సుబాబుల్, యూకలిప్టస్ లాంటి పిచ్చి మొక్కలు వాతావరణం దుష్ప్రభావాలు కలిగించే చెట్లు ఉండడం వల్ల మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన ఆ ప్రకటనలో తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో ఉన్న సుబాబుల్, యూకలిప్టస్ చెట్లను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో ప్రయోజనకరమైన సాంప్రదాయ పండ్ల మొక్కలను, ఇతర అటవీ జాతి మొక్కలను నాటి పెంచే కార్యక్రమాన్ని హెచ్ఎండిఏ చేపట్టిందని ఆయన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే సుబాబుల్, యూకలిప్టస్ చెట్లను తొలగించే పనులను చేపట్టామని స్పష్టం చేయడం జరిగింది. దీనిపై వచ్చే ఎలాంటి అపోహలను కూడా ప్రజలు నమ్మవద్దని చెప్పి ఆ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఈ ప్రకటనలో కొనియాడారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించి తలపెట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జూలై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొక్కలు నాటడం జరుగుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆయన సిద్ధమున్నారని చెప్పి తెలవడం జరిగింది. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులతో పాటు ప్రకృతి ప్రేమికులు, వాలంటీర్లు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పి ఆ ప్రకటనలో ఆయన పేర్కొనడం జరిగింది. యూనివర్సిటీ క్యాంపస్ ప్రస్తుతం లాంటానా, పార్జీనియం, ప్రొఫోసిస్, జూలిపోర్లా వంటి కలుపు మొక్కలతో నిండిపోయి పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. అదనంగా యూకలిప్టస్, సుబాబుల్ వంటి విదేశీ జాతుల మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పి ఈ కలుపు మొక్కలు, విదేశీ జాతులను తొలగించి కొత్త విలువైన మొక్కలను నాటడానికి స్థలం కేటాయిస్తున్నామని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం అయితే యూకలిప్టస్, సుబాబుల్ నిండిన ఉన్న ఈ సుమారు 150 ఎకరాల వన మహోత్సవంలో భాగంగా విలువైన కలపం ఇచ్చే రకాలను నాటడానికి ఈ స్థలాన్ని ఖాళీ చేయనున్నారు. ముఖ్యంగా గత నెలలో 150 ఎకరాల పాత స్థలం నుంచి యూకలిప్టస్, సుబాబుల్ తొలగించడానికి కూడా పీజేటీఏయు, ఐటీసీ కంపెనీలకు టెండర్లు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. రాబోయే కొత్త సాంప్రదాయ తెలంగాణ స్థానిక జాతుల పెంపకం కోసం స్థలాన్ని సృష్టించడానికి చెట్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతుందని ఆ వైస్ ఛాన్సలర్ తెలియడం జరిగింది. రాష్ట్రంలో గచ్చిబౌలి తరహాలో మరో ఘటన రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో ఈ అర్ధరాత్రి ఉద్రిక్త ఈ ప్రభావం అంతా సోషల్ మీడియా సృష్టి అని చెప్పి ఆయన కొట్టిపడేయడం జరిగింది. విజయ బాసిత్, ఇటు చూసుకున్నట్టయితే ప్రతిపక్షాలు ఇట్లా విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు? అంటే ప్రస్తుతం అయితే ప్రతిపక్షాలు గతంలో జరిగింది హెచ్యు కంటే గచ్చిబౌలిలో జరిగిన ఈ ఘటన పునరావృతం చేసేందుకే ప్రతిపక్షాలు ఎక్కడ చెట్లు నరికినా అని ఆ చెట్లను ఉద్దేశపూర్వకంగా నరుకుతున్నారని చెప్పి ఆయన సోషల్ మీడియాలో వారు వార్తలను వైరల్ చేసి ప్రజలను దుష్ప్రచారానికి పాల్పడజేసే విధంగా చేస్తున్నారు. ఈ ఘటనలు మన పునరావృతం కావద్దని చెప్పి ఆ ప్రొఫెసర్ ఈ ప్రకటన తెలపడం జరిగింది. విజయ, థ్యాంక్ యూ బాసిత్.